డిబేట్లో జాయిన్ అవుతున్నారు ముకుంద జ్యువెలర్స్ డైరెక్టర్ కృష్ణ దాచిపల్లి గారు. కృష్ణ దాచిపల్లి గారు, మీ అంచనా ఏంటి సార్? నిజంగా ₹1,00,000 గోల్డ్ రేటు చేరుకోబోతోందా? ఆ పాసిబిలిటీ ఉందా? మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ ఎంతవరకు తగ్గాలో అంతా తగ్గిందని అనుకుంటున్నానండి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇంకా డౌన్ వచ్చినా కూడా దాన్ని ఆదరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఏదైతే లాస్ట్ మంత్ లో మనకి పెరిగిందో ఆ పెరిగిన వారే తగ్గిపోయింది. ఓకే, ఇప్పటివరకు 14,000 15,000 రావడానికి ఏంటంటే గ్రాడ్యువల్ గా కొంచెం టైం తీసుకుని పెరిగింది కాబట్టి అది స్టాండర్డ్ అవుతుంది రేటు. ఈవెన్ సిల్వర్ కూడా దగ్గర దగ్గర 4,25,000కి వెళ్ళడానికి 1 వీకే పట్టింది. అది ఒక్క రోజులోనే 2.5 లక్షలు 270 లక్షలకి అలా వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే రేట్స్ నడుస్తున్నాయో ఈ బేసిక్ ప్రైజెస్ లాగా అనిపిస్తుంది నాకు. అదే ఇంకా కొంచెం ఏదైనా ఒక 5-10% ఏమన్నా తగ్గచ్చేమో కానీ భారీగా పడిపోయే పరిస్థితి అయితే లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఏదైతే ఎందుకు పెరుగుతుంది అన్నదానికి రీజన్ ఏంటంటే అప్పట్లో మనం వార్స్ అవి అనుకున్నాము. ఇప్పుడు ఆ వార్స్ కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితికి వచ్చేసింది. నిన్న మనం న్యూస్ వింటే కనుక రష్యా ఉక్రెయిన్ వార్ కూడా చర్చలకి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇరాన్ తో జరగాల్సిన వారు కూడా హోల్డ్ లో ఉంది, పెండింగ్ పెట్టారు. అందువల్ల కొంచెం ఈ రేట్లు కుదుటపడ్డాయి. దాంతోపాటు ఈ డాలర్ డాలర్ బలపడటం వల్ల కూడా మార్కెట్ లో ఏంటంటే చాలా మంది ఈ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్న ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇందులోకి మళ్ళీ ఎంటర్ అవ్వట్లేదు, ప్రస్తుతం ఈక్విటీ మీద పడ్డారు. అందువల్ల కొంచెం ఈ డౌన్ అనేది రావడానికి బాగా దోహదపడింది అన్నమాట. అంటే కృష్ణ దాచిపల్లి గారు, మీరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీ అంచనా ఏంటి సార్? నిజంగా ₹1,00,000 వచ్చే ఛాన్స్ ఉందా? లేకపోతే గోల్డ్ ఇంకా డౌన్, అంటే కొంత రేట్ డౌన్ అయితే ఎంతవరకు వెళ్ళొచ్చు? ఎక్స్ట్రీమ్గా ఎంతవరకు చేరుకోవచ్చు డౌన్ఫాల్? అదేనండి అబ్నార్మల్ గా ఏదైతే పెరిగిందో అది కవర్ అయిపోయింది, తగ్గిపోయింది. ఇంకా డౌన్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఏదైనా కానీ ఒక 5-10% వరకు ఛాన్సెస్ ఉందండి. సిల్వర్ అయితే ఇంకో 10-20 తగ్గడానికి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం కూడా. లాస్ట్ టైం మనం ఎక్స్పెక్ట్ చేసిన 4 లక్షలు ఉన్నప్పుడు మనం డిబేట్ లో కూర్చుంటే కంపల్సరీ డిప్ వస్తుంది అనుకున్నాం. ఆ డిప్ మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ డిప్పే వచ్చింది. మంచి ప్రాఫిట్ బుకింగ్ అయింది. కస్టమర్లు కూడా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మంత్ అన్ సీజన్ రిటైల్ బిజినెస్ చాలా డల్ ఉంది. లక్కీగా కస్టమర్లకి బెనిఫిట్ అన్నట్టు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. ఈ రోజుతో అమావాస్య అయిపోయింది, రేపటి నుంచి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. అందరికి కస్టమర్స్ కి చాలా బెనిఫిట్, రేటు తగ్గడం ఒకటి అందరికీ కూడా బాగా యూస్ఫుల్ న్యూస్ అన్నమాట ఇది. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ₹154,999 ఉంది సార్ ఈ రోజు. ఎంతవరకు తగ్గొచ్చు సార్? మేము అనుకోవడం ఏంటంటే ఇంకో 14,500 15,000 అంటే 1,50,000 1,52,000 అలా వస్తుంది అనుకుంటున్నాను నేను. సిల్వర్ వచ్చేసి ఇంకా 235 240 వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మనం జస్ట్ గెస్సింగ్ వరకే. అక్కడ నుంచి కొంచెం టైం పడుతుంది సరిగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే రికవర్ అవ్వాల్సిందో రికవర్ తగ్గిపోయింది. ఇంకా అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ రాదు. ఇక ఇప్పుడు మనం చూస్తా కూర్చున్నాం అనుకోండి, మనం ఇంకా డౌన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకోండి, ఇక కొనాలనుకున్న వాళ్ళు కొనలేరు. ఓకే, ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, రేట్లు పెరిగేటప్పుడు కొంటారు కానీ తగ్గేటప్పుడు కొనరు. ఈ తగ్గేటప్పుడు మనం ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, ఇంకా అలా చూస్తూ ఉంటారు, మళ్ళీ పెరిగిన తర్వాత కొంటారు. ఈ పెరిగి తగ్గి ఈ డిస్కషన్ కన్ఫ్యూజన్ లో ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఏంటంటే పెరిగిన తర్వాత కొంటారు. మళ్ళీ ఈ రేటు మంచి రేటు ఈవెన్ ఇప్పుడు చూసారో లేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఎప్పుడైతే ఈ రేట్లు బాగా వాలటాలిటీస్ వచ్చినాయో ఎంసీఎక్స్ మార్కెట్ లో చాలా ఎంటర్ అయ్యే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎవరైతే ఫిజికల్ గా అవసరం ఉందో వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఈ వాలటాలిటీస్ వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది, చాలా మంది నష్టపోయారు. దీని జోలికి వెళ్ళకూడదు. ఎంతవరకు మనం ఇంట్లో ఫిజికల్ గా ఎంత అవసరం ఉంది అంతే కొనుక్కోవాలి. అన్నెసరిగా మనం రా మెటీరియల్ కానీ కొనకూడదు అని చెప్పి చాలా మంది మనతో చెప్తున్నారు. అలాగే ఎంజీఎక్స్ లో నష్టపడ్డ వాళ్ళు కూడా వాళ్ళు నష్టపడ్డారు కాబట్టి పక్కన ఉన్న కూడా ఎంకరేజ్ చేయట్లేదు ఇంకా. ఎందుకంటే ఒక రేటుకి వెళ్ళింది, చాలా మంది అక్కడ స్టక్ అయిపోయారు. 4,10,000 కొనుక్కొని అంటే ఇంకా ప్రాఫిట్ వస్తుందని వెయిట్ చేసి లాభం తీసుకోకుండా కొంతమంది అక్కడ వెయిట్ చేసి స్టక్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎప్పుడైతే లాభాలు స్వీకరణ స్టార్ట్ అయిందో తప్పమని ఒక్క రోజులో పడిపోయింది. మీకు జనవరి 30వ తారీఖు చూసారో లేదు, ఒకేసారి దగ్గర 30% దాకా సిల్వర్ రేట్ పడిపోయింది, 15-20% గోల్డ్ రేట్ పడిపోయింది. అప్పటి నుంచి మార్కెట్స్ ఎప్పుడు వీక్ గానే ఉన్నాయి తప్పించి ఎక్కడ కూడా స్ట్రాంగ్ అయినట్టు అనిపించలేదు ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు గత 2-3 రోజులకు ఒకటే చర్చ సార్, బ్లూంబర్గ్ రిపోర్ట్ వచ్చింది, అంతర్జాతీయంగా నిపుణులు చెప్తున్నారు ఇంకా ₹1,00,000 వచ్చేయటం ఖాయం అని. అంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది కొంత పబ్లిక్ మీద పడకుండా ఉండదు కదా? ₹1,00,000 తగ్గినప్పుడు కొనుక్కుందాం, అప్పుడు బెస్ట్ రేట్ వస్తుంది కదా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అలా ఉండేవాళ్ళు 10% ఉంటారండి. ఇప్పుడు ఆ రిపోర్ట్ ప్రకారం పెరుగుద్ది తగ్గుద్ది అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు 10% ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఈ నెక్స్ట్ వీక్ లో మ్యారేజ్ ఉందనుకోండి, ఆ రిపోర్ట్ ఎప్పుడో రిపోర్ట్ ప్రకారం తగ్గుద్ది కదా అని వెయిట్ చేస్తే మ్యారేజ్ అయితే ఆగదు కదా. మీరు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, డిజిటల్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెయిట్ చేస్తుండొచ్చు కానీ ఫిజికల్ గా అవసరం ఉన్న వాళ్ళు ఎప్పుడు వెయిట్ చేయరు సార్.
చాలా మంచి అవకాశం అని చెప్పి దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు, వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు ఈ అవకాశాన్ని. మరి అంటే ఎందుకంటే మంచి రేట్ కొనుగోలు చేయడం బెస్టా, లేదంటే ఇంకొద్ది రోజులు ఆగితే మరో ఒక 10-15 వేలు తగ్గే అవకాశం ఉందా గోల్డ్? డిపెండ్స్ అండి. ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి. ఇప్పుడు అవసరం లేదనుకుంటే ఇంకో 10-15 రోజులు ఆగితే ఇంకొంచెం తగ్గుతుంది, ఇంకో చిన్న డిప్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ అవసరం తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అన్నెసరిగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీని మీద. ఎందుకంటే మనం ఒకసారి ఇప్పుడు బాగా పెరిగి తగ్గింది కాబట్టి మళ్ళీ ఆ రేటుకి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం లాగా ఒకేసారి పెరుగుద్దని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు తెలిసి 1.5 year వరకు ఈ రేట్లు స్టాండర్డ్ అయిపోతాయి అని మేము అనుకుంటున్నాము. ఈ స్టాండర్డ్ అయిపోతే ఏంటంటే కస్టమర్లకు కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఈ పెరుగుదలలో తగ్గడంలో ఏంటంటే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోలేదు, ఇంకా తగ్గుద్దేమో వెయిట్ చేసేటప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల కొంచెం ఇది మంచి టైం అని నేను అనుకుంటున్నాను. రైట్. కృష్ణ దాచేపల్లి గారు, మరి ఇప్పుడు అమ్మకాలు ఎట్లా ఉన్నాయి, కొనుగోలుదారుల ఆసక్తి ఎట్లా ఉంది? ఎందుకంటే 1,54,999 రూపాయలు అంటే నథింగ్ బట్ 1,55,000 ఉంది ప్రజెంట్. అలాగే ₹1,00,000 తగ్గొచ్చన్న వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొనుగోలు ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు 1,55,000 చెప్తున్నది 24 క్యారెట్స్ అండి. మనకి ఆర్నమెంట్స్ 22 క్యారెట్ కాబట్టి ఇంకా 1,43,000 ఉంది. అది 1,43,000 ఉంది. మన హైయెస్ట్ వచ్చేసి 1,75,000 చూసినప్పుడు అంటే 1,43,000 వచ్చినప్పుడు ఏంటంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి బుకింగ్స్ అవుతున్నాయి ఇప్పుడు మార్కెట్. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది మనకి. ఈ రోజు చెప్తున్నా కదా, రేపటి నుంచి మ్యారేజ్ కానీ ముహూర్తాలు కానీ ఫుల్ గా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ రేటు తగ్గడం కూడా వాళ్ళకి బెనిఫిట్ అయింది బాగా. ఎందుకంటే ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోలేదు అనుకోండి, సార్ అన్నట్టు మళ్ళీ పెరిగింది అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. 5% 10% తగ్గుద్దేమో అని ఎదురు చూసాం అనుకోండి, తగ్గేటప్పుడు లోపు ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మిడ్ నైటే తగ్గడం మళ్ళీ రికవర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎఫెక్ట్, మిడ్ నైట్ జరిగిన ఎఫెక్ట్ ఏంటంటే షోరూమ్ లో ఎఫెక్ట్ కాదు అది. లాస్ట్ టైం కూడా మనం సిల్వర్ 247 ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే తెల్లారి పొద్దునకి 275 అయిపోయింది. ఒక్కసారి జంప్ మిడ్ నైట్ జరిగింది. మిడ్ నైట్ టైంలో మనకు షోరూమ్స్ ఉండవు కదా, తగ్గింది అనుకుంటాం కానీ అది కస్టమర్ కి అందట్లేదు. ఎప్పుడైతే ఫిజికల్ గా అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకుంటే వాళ్ళ కస్టమర్ కూడా ₹1 లాభం పొందినట్టు ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మంచి టైం ఇది వాళ్ళకి పర్చేజ్ చేయడానికి కానీ, అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ నేను చెప్పను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అంటే ఆల్రెడీ చాలా మంది దెబ్బతిన్నారు కాబట్టి. అందుకే నేను కూడా చెప్తున్నాను, ఒక బిజినెస్ మ్యాన్ లా కాకుండా వాళ్ళకి ఏది అవసరం అయితే అదే కొనుక్కోవాలి ఎప్పుడైనా కానీ. అన్నెసరీగా ఇన్వెస్ట్ చేసి కొంతమంది ఏంటంటే లాస్ట్ టైం క్రెడిట్ కార్డ్ లో లోన్ తీసుకొని ఆల్రెడీ ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ బంగారం కొని కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మా కస్టమర్లు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా నాకు 1 hour బ్యాక్ కూడా ఒక కస్టమర్ ఫోన్ చేసి నన్ను అడిగారు, నేను ఇలా ఈటీఎఫ్ లలో ఇరుక్కుపోయి ఉన్నాను, ఏంటి పరిస్థితి, పెరుగుద్దా ఇప్పుడు, ఏంటి పరిస్థితి అంటే కంగారు పడకండి, ఆల్రెడీ లాంగ్ టర్మ్ కొన్ని ఉన్నారు కాబట్టి మీరు వెయిట్ చేయండి. ఒకసారి ఒక ఫిగర్ టచ్ అయిందంటే ఒకసారి డౌన్ వచ్చినా గానీ మళ్ళీ కంపల్సరీ అది రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కంగారు పడి ప్యానిక్ అయ్యి అమ్మేసరి మళ్ళీ నష్టపోయేదానికన్నా అలా హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుని రేపు అన్న రోజు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మీకు కూడా అవకాశం ఉంటుందని చెప్తాను.